స్టేట్ న్యూస్ కి స్వాగతం. తణుకు గడ్డ అభివృద్ధికి అడ్డా జనరంజక పాలనలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు సారథ్యంలో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 7,63 లక్షల రూపాయల భారీ వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు శ్రీకారం చుట్టారు. క్యాన్సిల్ చేయడం జరిగింది. మరలా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రోడ్డుకి సంబంధించి మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీరందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఈ రోడ్డు ప్రయాణానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి దీనికి నిధులు కేటాయించి ఈ రోజు మన చిరకాలమైనటువంటి ఈ రోజు కోరికను తీర్చే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేసుకుని దానికి మీరందరూ కూడా కృతజ్ఞతగా ఈ రోజు ఈ సభకి వచ్చి అందరూ కూడా ఈ పండుగ వాతావరణంలో భాగస్వాములు కావడం సంతోషమని ఈ సందర్భంగా తెలియజేశారు. కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం 13 లక్షలు అంటే ఏదైతే ముద్దాపురం గ్రామం అదేవిధంగా గోవ గ్రామంలో ఇరిగేషన్ ఆర్ఎండ్బి పల్లె పండుగకు సంబంధించినటువంటి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు మిత్రులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి తణుకు నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమంలో ఏదైతే ఇప్పుడే మనం అందరం కూడా చూసాం ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమం కానీ అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కానీ అంటే ఒక మంచి 3 కార్యక్రమాలు. ఈ 3 కార్యక్రమాలు కూడా గత 5 సంవత్సరాల పాలనలో ఎట్లా ఉండేవి, ఈ యొక్క 20 నెలల్లోనే కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మార్పు తీసుకొచ్చిందో ఒక్కసారి మీరు కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం. మన గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు అదేవిధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు కృష్ణారావు గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఆ ట్రైనింగ్ సంబంధించి నిధులు కూడా మంజూరు చేసి ఈ రోజు ఆ యొక్క స్లూయిస్ నిర్మాణాన్ని కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.